గిరిజనులకు కేటాయించిన భూములు ఆస్తులపై ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జారెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గిరిజనుల భూములు ఆస్తులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై కూడా ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. అనేక శాఖల్లో రోస్టర్ పాయింట్లు పాటించకుండా నియామకాలు జరుగుతున్నాయని ఆరోపించిన బొజ్జారెడ్డి ముఖ్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఆరోగ్య కార్యకర్తల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎక్కడ అన్యాయం పాలవ్వకూడదని, అలాగే రోస్టర్ పాటించడం లేదు. ఉద్యోగాలు తీసేటప్పుడు కూడా చాలా అర్థవంతంగా కాకుండా అర్థరహితంగా చేస్తున్నాడు. ప్రభుత్వ అధికారుల మీద ఖచ్చితంగా నేను దృష్టి పెట్టాను. ఎటువంటి ఇబ్బందులు జరిగినా, గిరిజనులకు ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా అధికారుల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. నేను తిరిగిన ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా రాష్ట్ర పాఠశాలలో కొన్ని సదుపాయాలు సక్రమంగా లేవు. సక్రమంగా ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు సరిగ్గా పాటించడం వ్యవస్థను అమలు చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వారిపై కూడా చర్య తీసుకోవాలని దృష్టి పెడుతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఆపదలు జరిగినా, ఎటువంటి తేడా జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరగాలని కోరుతున్నాను. ఖచ్చితంగా అది మన దృష్టికి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా అది కనీసం మినీ ఐటీ పెట్టి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నేను హామీ ఇస్తున్నాను. నిధులు దుర్వినియోగం అవ్వడం లేదా వివిధ ప్రాంతాలకు డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి అవి కూడా ఎటువంటి నిధులు దుర్వినియోగం చేసే బాధ్యత తీసుకుందామని నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. సప్లయర్ నిధులు అనేది వేరే వాళ్ళకి డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తే అటువంటి ఏదైనా దృష్టికి వచ్చినా వారి మీద చర్య తీసుకొని నిధులు సక్రమంగా వినియోగంలో వచ్చేలా ఏర్పాటు చేస్తాను. నేను ఈ కమిటీ ఫామ్ అయ్యాక ఇది మూడో జిల్లా సార్. నెక్స్ట్ 4-5 వేసుకున్నాను. ఇది అయిన వెంటనే నెక్స్ట్ జిల్లా మీ పక్క జిల్లా ప్రదర్శన వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పక్క జిల్లా కూడా సమస్యలు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది సార్. నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. నేను చాలా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చాలా సమస్యల మీద మా ఏరియా జరిగింది. ఇక్కడ కూడా ఏ సమస్యలు ప్రస్థానం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత హాస్టల్లో కూడా నేను చాలా ఆశ్రమ పాఠశాల చూడడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మా దృష్టికి వచ్చింది. కొన్ని సవరణ చేయడం జరిగింది. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదు. అధికారులు కూడా తల వంచి ఇక్కడ గిరిజనులకు మేలు జరిగే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఈ